ప్రకాశం జిల్లా ఖమ్మంలో జరిగిన గ్రామ సభ రసాబసాగా మారింది. టీడీపీ వైసీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాలు ఏమాత్రం అభివృద్ధి జరగలేదని టీడీపీ నాయకులు వైసీపీ నాయకులను ప్రశ్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జయప్రకాష్ స్ట్రీట్లో రోడ్డు వేయకుండానే రోడ్డు వేసినట్లుగా బిల్లులు ఆమోదించడంపై ఇంజనీరింగ్ అసిస్టెంట్ రమ్యను టీడీపీ నాయకులు నిలదీశారు. దీంతో సమాధానం చెప్పలేక ఇంజనీరింగ్ అసిస్టెంట్ కన్నీరు పెట్టుకుంది. ఉద్రిక్తంగా మారిన పరిస్థితులను గుర్తించిన అధికారులు ఇరు వర్గాలను శాంతింపచేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడు మనకి ఇచ్చిన 80 లక్షల్లో కూడా మనకు ఒక నిమిషం కూర్చోండి. మనకి ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇచ్చిన 80 లక్షల్లో కూడా దానికి బయటికి పైపు ద్వారా కడిగిన నాదులు లేడు. ఈనాటికి 5 సంవత్సరాలు అయింది. ఆ ట్యాంక్ కడిగినారు లేరు. ఇప్పుడు ట్యాంక్ లేరు. మరి తెలుగుని ప్రజలు గమనించాలి. 2 నెలల్లోనే 15 కోట్ల రూపాయలు తెచ్చే ఘనత